దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖున. ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఇచ్చారా, వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, ఎక్కడిచ్చారో క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన IVRS అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి. 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకున్నాం, టైటాక్ అన్ని చేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడ్డాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి. అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను. హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఈస్ట్ గోదావరిని పోయి వచ్చాను నేను. అక్కడ రెయిన్ పడలేదు, కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది. ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక 15-20 మండలాలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఆల్ సిటీస్ లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని, ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం. అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి. కొన్ని దగ్గర నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే CCTV కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు. CCTV కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్ లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకి మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం. దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ మోరార్లెస్ క్లీన్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైన నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి. నిన్న కూడా పర్చూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో. ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొందికి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది. అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు, అయిపోయి ఉండాలి. అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత 4 రోజులకో ఒక వారంకో వచ్చేవాళ్ళు. అది ఈసారి జరగలేదు. ఎక్కడికక్కడ చెట్టు పడింది, నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు, కట్ చేసేసారు. ప్రొక్లైన్ చేశారు, పక్కన పడేశారు, రోడ్డు క్లియర్ చేసేసారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలాసార్లు నేనే వెళ్ళేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు, అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం.
అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా సార్లు చూశాను, గర్భిణీ స్త్రీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు. అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కూడా చేశాం. ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. ఒక 6 మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం. ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు. నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రి రెడ్డి, ఈవిడ కూడా మొన్నటి రోజు జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది. బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్, ఎక్స్ ఐపీఎస్ కూడా, ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు. ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం, ఎక్సెప్షియో డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద. గీతాంజలి శర్మ, ఈవిడ కూడా బీఎస్సీ జువాలజీ, హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయు. ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షనల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ప్రాకార్ జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆర్టీజీఎస్ లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్, అవేర్, డేటా లెన్స్, కేపీఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు. ఇంకొక పక్కన సౌర్యమాన్ పటేల్, ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఎండీగా ఉండి, ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ. ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలా సార్లు మీ అందరికి చెప్పాను, మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం.